बिहार के पावन धरती को मेरा शत शत प्रणाम। पुष्पा the brand. 2021 డిసెంబర్ 17 ఈ మనిషి ఏమనుకున్న సినిమా తీశాడు గానీ యాటిట్యూడ్ కి బాడీ ఉంటే అది పుష్పరాజ్ అనిపిస్తుంది. ఇప్పుడు పుష్ప 2. అసలు పుష్ప 2కి ఇంత హైప్ అవసరమా? నిజంగానే 2000 కోట్లు కొట్టేస్తుందా? టీం మొత్తం ప్రతి ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇలాంటి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప 2కి పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్. మనం బాగా అబ్జర్వ్ చేస్తే పుష్ప 1లో ఉన్న సాంగ్స్ అండ్ పుష్ప 2లో ఉన్న సాంగ్స్ సిమిలర్గా ఉంటాయి. అంటే రీప్లేస్ చేసినట్టు. శ్రీవల్లి ఈజ్ ఈక్వల్ టు సాంగ్స్ అన్ని ఇప్పటికే లూప్లో వింటున్నాం. థియేటర్ ఒక కాన్సర్ట్ హాల్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. మీరేమంటారు? కొన్ని సినిమాలు హీరో కోసమే కాదు, డైరెక్టర్ కోసం కూడా చూస్తాం. ఆ లిస్ట్లో సుకుమార్ గారు ఖచ్చితంగా ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో ఆయన పెట్టే మైక్రో డీటెయిల్స్, క్రియేటివ్ కెమెరా యాంగిల్స్, ఎమోషన్స్, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఆడియన్స్ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాయి. పుష్ప 2లో మీరు ఇవి నోటీస్ చేశారా? మామూలుగా టాలీవుడ్ ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్లో ఒక పెద్ద గ్రౌండ్లో ఈవెంట్ చేసి ఇంకా అదర్ లాంగ్వేజెస్లో చిన్న చిన్న ఇంటర్వ్యూస్ ఇస్తారు. కానీ పుష్ప 2కి మాత్రం ప్రతి లాంగ్వేజ్కి ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. అండ్ ఆ ఈవెంట్లో ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నారు. పాట్నాలో ట్రైలర్, చెన్నైలో కిసిక్ సాంగ్, కేరళలో ఈ సాంగ్. అక్కడ ఆడియన్స్తో వాళ్ళ లాంగ్వేజ్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకు కనెక్ట్ అవ్వడం వల్ల సినిమా ఇంకా పాజిటివ్గా వెళ్తుంది. എല്ലാ മലയാളികൾക്കും സുഖമല്ലേ? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్సే 1065 crores జరిగింది. ఇండియన్ సినిమాలోనే ఇది ఒక పెద్ద రికార్డ్. తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం 350 crores కావాలి. అదేలాగో వచ్చేస్తుంది. కానీ హిందీలో వచ్చే కలెక్షన్స్ మాత్రం ఇంకే లాంగ్వేజెస్లో రావు. అంత హైప్ ఉంది నార్త్లో. నా గెస్ ఏంటంటే సినిమా ఒక 1300+ crores కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతే. సో ఫైనల్లీ పుష్ప 2 వర్తా కాదా అంటే మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. మన ఎక్స్పెక్టేషన్స్కి ఉన్న హైప్కి సుకుమార్ గారు మ్యాచ్ చేస్తారని నా నమ్మకం. మన తెలుగు ఆడియన్స్ పర్సనల్ లైఫ్ని, సినిమాని ఒకటిగా చూడరు అనుకుంటున్నా. అంటే అది మరెందుకురా నీకు? వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కేవలం పలానా హీరో మీదనో లేకపోతే సినిమా మీదనో వీడియో చేశాను అని కాకుండా కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.